మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు. మీ అందరూ పండుగ బాగా జరుపుకున్నారు అని అనుకుంటున్నాను. మా ఇంటి భోగి పండుగ మినీ బ్లాగ్ చూసేయండి. నాకు మార్నింగ్ షిఫ్ట్ ఉంది. ఆఫీస్ ఉండడం వల్ల మార్నింగే రెడీ అయిపోయాను. ఇంకా భోగి మంటలు వేస్తున్నారంటే మా రోడ్లో అక్కడికి వెళ్ళి కాసేపు ఉండి వచ్చాను. తర్వాత భోగి ముందు రోజు ఇలా ముగ్గులు వేశాను. మా అరుగులంతా చక్కగా ముగ్గులు పెట్టేశాను చాక్ పీస్. 4 to 5 hours కష్టపడి అరుగంతా ముగ్గులు పెట్టాను. ఇంకా ముగ్గులన్నీ అయ్యేసరికి అలవాటు లేని పనేమో చాలా ఒళ్ళు నొప్పులు వచ్చేసాయి. మార్నింగ్ షిఫ్ట్కి లెగుస్తానా లేదా అని అనిపించేసింది. అంత కష్టపడి ముగ్గులు అయితే పెట్టాను. బట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అండ్ ముగ్గులు పెట్టడం వల్ల మనకి న్యూరల్ నెట్వర్క్స్ కనెక్షన్స్ ఉంటాయి కదా బ్రెయిన్లో, అవి యాక్టివేట్ అవుతాయంట. మీకు ఈ విషయం తెలుసా లేదా అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతకీ మీరు ముగ్గులు పెట్టారా? కలర్స్ కూడా వేశారా? లేదా నాలా ప్లెయిన్గా చాక్ పీస్తో ముగ్గులు వేశారా? సంక్రాంతి అంటేనే ఏదో తెలియని హ్యాపీనెస్ కదా. మీకు కూడా ఇలాగే హరిదాసులు, గొబ్బిళ్ళు, భోగిపళ్ళు, భోగి మంటలు ఇవన్నీ మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తాయి. మీ ఊర్లో కూడా కోడి పందాలు జరుగుతున్నాయా? మా ఊర్లో అయితే చాలా బాగా జరుగుతున్నాయి. పెద్ద పెద్ద బర్రెలు అయితే వేశారు. మీరు వెళ్ళి ఏదైనా పందెం కాసారా? అవన్నీ మనకి ఎందుకులే అని సినిమా చూస్తూ హ్యాపీగా టైం స్పెండ్ చేశారు. వీళ్ళని పగటి వేషగాళ్ళు అంటారు. మీకు తెలిసే ఉండొచ్చు. రోజుకొక వేషం వేసుకుని ఈ 10 రోజులు సంక్రాంతి నెల పట్టాక వస్తారన్నమాట. మేమైతే మార్నింగే ఇలా భోగి మంటలు వేసుకుంటున్నాము. నాకున్న కొంచెం టైంలో ఆఫీస్ టైం బ్రేక్ తీసుకొని ఇలా భోగి మంటలు వేసుకుని నీట్గా ఫొటోస్ అయితే దిగాము. మంచిగా పిడకలతో ఇలా భోగి మంట అయితే వేసాము. లాస్ట్లో కొబ్బరికాయ కొట్టి పూజ చేసాము. అంటే పసుపు కుంకుమ ఆవుపేడతో ఇలా పిడకలు వేసి దండలుగా చేసి అమ్ముతున్నారు. దండ వచ్చి 60 రూపీస్ అంట. మేము ఈ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం అయితే నార్మల్గా మేమే ఆవుపేడ తెచ్చుకొని పిడకలు వేసుకుని ఎండిపోయిన తర్వాత ఇలా భోగి మంట వేసుకుంటాము. ఈవినింగ్ మా లిషికాకి ఇలా భోగిపళ్ళు అయితే పోసారన్నమాట. చిన్నపిల్లలకి పోస్తారు కదా, భలే క్యూట్గా ఉన్నాయి. డబ్బులు, రేగిపళ్ళు, పువ్వులు, అక్షింతలు అవన్నీ కలిపి భోగిపళ్ళు అయితే పోస్తారు. అన్నట్టు మనం 3000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.